హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలెక్స్ ఛానల్. సో మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సంబంధించిన కేసు ఇది. సో మనకు నెగ్లిజెన్స్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనేది కేసు ఉంటుంది కదా. ఇప్పుడు మనం బండి నడిపిస్తూ ఉంటాము, లేకుంటే ఏదైనా చేస్తూ ఉంటాము. ఓకే, మన నెగ్లిజెన్స్ వల్ల అద్దటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎటువంటి కేసు ఉంటుంది ఇదనమాట. డెత్ కాస్డ్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్. ఓకే, సో ఈ సెక్షన్ మనకు వచ్చేసి ఇది 304A ఐపీసీ కింద ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇదేంటంటే మన యాక్షన్ వల్ల, ఓకే, మన నెగ్లిజెన్సీ, మన ర్యాష్నెస్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తి చనిపోయినప్పుడు ఈ సెక్షన్ అనేది మనకు కేసు బుక్ అవుతుంది అనమాట. 304A కింద ఐపీసీ కింద అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది జనరల్గా ఏంటంటే ఇది మర్డర్ అనేది కాదు. ఎందుకంటే మనం ఇంటెన్షన్ అనేది మనకేం లేదనమాట. అతను చంపే ఉద్దేశం అయితే మనం లేదు. ఇంకోటి ఇది కల్పబుల్ హోమిసైడ్ ఇట కాదనమాట. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల అతను చనిపోతాడంటే ఇట మనకు తెలియదు అనమాట. అంటే ఆ నాలెడ్జ్ కూడా మనకు ఉండదన్నమాట. సో ఇది ఓన్లీ ఏంటంటే ఇది కేర్లెస్నెస్. ఓకే, సో మన నెగ్లిజెన్సీ వల్ల అట్లా జరిగిపోతుంటుంది అనమాట. ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చనిపోవడం అనేది జరిగి ఉండాలన్నమాట. ఒక పర్సన్ చనిపోయడం అనేది జరిగి ఉండాలి. ఎందుకంటే 304A కింద కేసు బుక్ కావాలంటే మనిషి అనేది చనిపోయి ఉండాలి. అట్లనే ఇంకోటి ఈ మన యాక్షన్ వల్ల, సపోజ్ మన కార్ గుద్దడం వల్ల అతను చనిపోయి ఉండాలన్నమాట. మన యాక్ట్ వల్ల అవతల వ్యక్తి చనిపోయి ఉండాలన్నమాట. ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనమాట. మన నెగ్లిజెన్సీ లేకుంటే మన ర్యాష్నెస్ వల్ల ఇంటెన్షన్లో కాకుండా, ఓకే, అతను చనిపోయి ఉండాలన్నమాట. ఈ యాక్ట్ జరిగి ఉండాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇది మనకు నాలెడ్జ్ ఉండొద్దు అనమాట. అరే నేను ఈ నాలెడ్జ్ ఇతన్ని ఇట్లా గుద్దుతుంటే ఇట్లా చనిపోతాడు అంటే మన నాలెడ్జ్ ఉంటే మాత్రం అది డిఫరెంట్ సెక్షన్ కిందికి వస్తుంది, కల్పబుల్ హోమిసైడ్ కిందికి వస్తుంది. కాకపోతే ఇది ప్యూర్గా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కింద ఉంటే మాత్రం ఇది మనకు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ 304A కింద వస్తుంది అనమాట. సో మీనింగ్ ఆఫ్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, సో తెలుసు కదా, చాలా మటుకు ఏంటంటే మనం బండ్లు కానీ కార్లు కానీ ఫాస్ట్గా నడిపిస్తూ ఉంటాం. ఓకే, సో అది ర్యాష్ కిందకి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఏంటంటే అది ఒక ప్యాషన్ కింద మనం నడిపిస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మన కంట్రోల్ తప్పేసి అవతల వాళ్ళని మనం డ్యామేజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. నెగ్లిజెన్స్ అంటే ఏంటంటే మనం ప్రాపర్గా కేర్ తీసుకున్నప్పుడు అది జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఒక డాక్టర్ ఉండనుకోండి, అతను ఆపరేషన్ చేసినప్పుడు ప్రాపర్గా కేర్ తీసుకోకుండా అది కరెక్ట్ చేయకపోతే దానివల్ల ఇటు చనిపోతూ ఉంటారనమాట. అది నెగ్లిజెన్స్ అనమాట. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా మనం కడతా ఉంటాం అనమాట. ఏం కాదులే అన్నట్లు మనము ప్రాపర్ ప్రికాషన్స్, దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి బిల్డింగ్ పై నుంచి పడిపోవడం కానీ జరగడం కానీ ఆ విధంగా కూడా మనకు నెగ్లిజెన్స్ వల్ల ఎదుటి వల్ల వ్యక్తుల ప్రాణాలు ఇట పోతుంటాయి అనమాట. ఇవన్నీ నెగ్లిజెన్స్ కిందికి వస్తాయి. సో ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనేది ఈ కేసులో అనేది ఇంపార్టెంట్ అనమాట. 304A కింద అనమాట. సో దీని పనిష్మెంట్ వచ్చేసి, ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఉండదు ప్లస్ మన ఇంటెన్షన్ ఇట కాదు కాబట్టి దీని పనిష్మెంట్ అనేది కొంచెం తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే మిగతా మర్డర్ కింద కల్పబుల్ హోమిసైడ్ కింద చూసినట్లయితే సో జైలు శిక్ష అనేది అప్ టు 2 years ఉంటుంది. ఓకే, లేకపోతే ఫైన్ కూడా ఉండొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన నెగ్లిజెన్స్ వల్ల ఎవరైనా అయితే గుద్దినట్లయితే మాత్రం, ఏదైనా చేసినట్లయితే మాత్రం ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ అయితే తీసుకుపోవాలి. ఎందుకంటే మన వ్యక్తి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి టైంలో మనము ఏదో కేసుల గురించి భయపడేసి అతన్ని వదిలేసి పోవడం అనేది కరెక్ట్ కాదు. సో మనము సింపుల్గా ఏంటంటే మనం గుద్దినప్పుడు అతను ప్రాణాలతో ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ కావాలి. అంత సివియర్ ఏముండదు అనమాట కేసు ప్రకారం. ఇట మనం ఏంటంటే మనం కావాలంటే వదిలిపెట్టిపోతే మాత్రం అది మళ్ళీ డిఫరెంట్ కేసు కిందకి వస్తుంది. అప్పుడు సివియారిటీ అనేది పెరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మనకు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మనకు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అవతల వ్యక్తి ప్రాణాలు కాపాడే విధంగా మన చర్యలు అయితే ఉండాలన్నమాట. సో ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనకు ఇక్కడ కూరాల వెంకటేశ్వర్లు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనమాట. ఇక్కడ ఏంటంటే బస్ డ్రైవర్ ర్యాష్లీ హిట్ సైక్లిస్ట్ కాసింగ్ ద డెత్. సో ఒక బస్ డ్రైవర్ ఏంటంటే అతను ర్యాష్గా నడిపేసేసి సైకిల్ పైన వ్యక్తి పోతుంటే అతనికి ఉద్దేశించి చంపేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇది అనేది ఆ బస్సు డ్రైవర్ ఉద్దేశం ఏం కాదనమాట. సైకిల్ మీద పోయేటాన్ని చంపేది, ఆయన చంపాలంటే ఉద్దేశం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఆయనకు నాలెడ్జ్ ఇట్లా లేదనమాట. నేను ఇట్లా నడిపిస్తుంటే అతను సడన్గా అడ్డం వస్తాడు,
చనిపోతాడనే నాలెడ్జ్ ఇట్లా లేదనమాట. సో ఇదేంటంటే కేర్లెస్ డ్రైవింగ్ కింద జరిగింది కాబట్టి ఇది మనకు నెగ్లిజెన్స్ యాక్ట్ కింద మనమైతే తీసుకుంటాం అనమాట. సో సెకండ్ లా వచ్చేసి ఏంటంటే కుర్బాన్ హుస్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇది కేసు, ఇది 1965 అనమాట. సో ది అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతను ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు అనమాట. దాంట్లో సేఫ్టీ మెజర్ అనేది తీసుకోలేకపోవడం వల్ల దాంట్లో ఏంటంటే దాంట్లో ఒక వర్కర్ ఫైర్ జరిగేసి దాంట్లో ఒక వర్కర్ చనిపోతాడు అనమాట. సో ఇక్కడ ఏంది సేఫ్టీ మెజర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఇది ప్యూర్గా ఏంటంటే నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది అనమాట. ఇది మర్డర్ కిందికి రాదు, నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది. సో అతను సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేడు కాబట్టి మనకు ఈ నెగ్లిజెన్స్ వల్ల ఆ వర్కర్ అనేది చనిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే దీనికి ఫైన్ వేస్తారు, లేకుంటే మనకు జైలు శిక్ష ఇట సివియారిటీ బట్టి జైలు శిక్ష ఇట పడే ఛాన్సులు అయితే ఉంటాయి. సో థర్డ్ కేసులో లాస్ట్ది వచ్చేసి ఏంటంటే జాకబ్ మాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ డైడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఇన్ ద హాస్పిటల్. ది అలిగేషన్ వాస్ అగెన్స్ట్ ద డాక్టర్ నెగ్లిజెన్స్. సో డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఒక క్యాన్సర్ పేషెంట్ ఏంటంటే అతనికి ఆక్సిజన్ సప్లై అనేది కాదనమాట. ఇక్కడ ప్యూర్గా ఏంటంటే నర్సు డాక్టర్ నెగ్లిజెన్స్ అనమాట. ఎందుకంటే ఒక పేషెంట్కు ఆక్సిజన్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కేర్ తీసుకోవాలన్నమాట. వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఈ పేషెంట్ అనేది చనిపోయింది కాబట్టి ఇది ప్యూర్లీగా నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది. సో క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది. సో మనకేంటంటే 304A కింద అయితే కేసు బుక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏంది మనకు నెగ్లిజెన్స్ ర్యాష్ నెగ్లిజెన్స్ ద్వారా వస్తుంది అనమాట. మనకేంటంటే మర్డర్ అనేది ఏంటంటే మనం ప్రీ ప్లాన్డ్గా చేస్తాం అనమాట. ఒకరిని చంపాలంటే అక్కడ ప్రీ ప్లాన్డ్ ఇవన్నీ ఏం లేదు, మన ఇంటెన్షన్ ఇట కాదనమాట. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంది మన నాలెడ్జ్ ఉంటుంది, ఓకే మనం కావాలంటే చేయము, కాకపోతే మన నాలెడ్జ్ ఉంటుంది అనమాట, చనిపోతాడండి. అట్లా నాలెడ్జ్ కూడా ఉండదు, ఓన్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ వల్ల మనకు ఇవి జరుగుతుంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకు డెత్ కాస్డ్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనమాట. సో మన డే టు డే లైఫ్లో చాలా జరుగుతుంటాయి, దీనికి అంత భయపడొద్దు. కాకపోతే ఏంటంటే మన నెగ్లిజెన్స్ ద్వారా ఎవరికైనా డ్యామేజ్ చేసినప్పుడు మాత్రము మనం కంపల్సరీగా అతన్ని హాస్పిటల్ తీసుకుపోయి సేవ్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.